హే బ్రాండ్ బిల్డర్స్, ఈ యాడ్ మీకు గుర్తుందా? వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. 1970s డిటర్జెంట్ మార్కెట్ ని హెచ్యుఎల్ వాళ్ళ సర్ఫే డామినేట్ చేసేది. అప్పుడున్న మెజారిటీ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆ ప్రైస్ ని ఎఫర్ట్ చేయలేకపోయేవారు. ఎగ్జాక్ట్ గా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ నిర్మా సీన్ లోకి వచ్చింది. వచ్చిన తక్కువ కాలంలోనే 60% ఆఫ్ ద మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసింది. ఈ సక్సెస్ కి కారణం టూ థింగ్స్. ఫస్ట్ ఇది ప్రైసింగ్. 13 రూపీస్ పర్ కేజీ ఉన్న డిటర్జెంట్ ని కేవలం 3.5 రూపీస్ కి ఇవ్వడం వల్ల చాలా మంది ఇండియన్ పాపులేషన్ ఎఫర్ట్ చేయగలిగారు. సెకండ్ ఇది జింగిల్. వాషింగ్ పౌడర్ నిర్మా జింగిల్ ఎంత ఫేమస్ నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. నిజానికి ఇప్పుడు చాలా మంది కంపెనీ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ 2025లో దాని రెవెన్యూ ఎంతో తెలుసా? 7,000 crores. దానిలో 14% అంటే 1,000 crores కేవలం వాషింగ్ పౌడర్ నిర్మా నుంచి వచ్చింది. నిర్మా మార్కెట్ షేర్ ఇంతలా ఫాలో అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్కమ్ లెవెల్ షిఫ్ట్ అవ్వడం. ఇప్పుడు చాలా మంది ఇండియన్స్ ప్రీమియం సెల్ఫ్ ని ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. కానీ నిర్మా మాత్రం టైర్ 2 అండ్ టైర్ 3 ఇండియాలోనే ఉండిపోయింది. ఈ కేస్ స్టడీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అడాప్టబిలిటీ. నిర్మా ఏ గ్యాప్ అయితే ఫైండ్ అవుట్ చేసి సక్సెస్ అయిందో కొంతకాలం తర్వాత ఆ గ్యాప్ స్లోగా ఫేడ్ అవుట్ అవడం స్టార్ట్ అయింది. కానీ నిర్మా దానికి తగ్గట్టు ప్యాకేజింగ్ లో కానీ, ప్రొడక్ట్ లో కానీ, ప్రైజింగ్ లో కానీ ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఇంతకీ నిర్మా అనే పేరు ఎలా పెట్టారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.